హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనము సిటిఎం గురించి నేర్చుకోబోతున్నాము. సిటిఎం అంటే ఏంటి, సిటిఎం ఎందుకు యూజ్ చేయాలి, సిటిఎం వల్ల యూజెస్ ఏంటి అనేటివి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. అంటే యాక్చువల్లీ క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. సో మనకు న్యాచురల్గా స్కిన్లో ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. అంటే మనం నార్మల్గా స్కిన్కి సిటిఎం అనేది వాడితేనే మన స్కిన్ మంచి మాయిశ్చరైజర్ గాను అండ్ గ్లోగా కూడా ఉంటుంది. మనం సిటిఎం అంటే ఓన్ కష్టపడాల్సిన అవసరం లేదు, మనకి ఇంట్లో దొరికే వాటితోనే మనం సిటిఎం అనేది చేయొచ్చు. క్లెన్జింగ్ అంటే నార్మల్ మనం యూజ్ చేసే సోప్స్ ఏదైనా సరే pH లెవెల్స్ బ్యాలెన్స్ ఉన్న సోప్స్ని యూజ్ చేస్తే మనకు క్లెన్జింగ్ అనేది అవుతుంది. అలాగే టోనర్ అంటే మనం కూల్ వాటర్ని కూడా టోనర్గా యూజ్ చేయొచ్చు, అలాగే రోజ్ వాటర్ని కూడా టోనర్గా యూజ్ చేయొచ్చు. అండ్ మాయిశ్చరైజింగ్ అంటే నార్మల్లో మార్కెటింగ్ దగ్గర మనకు చాలా రకరకాల మాయిశ్చరైజర్స్ వస్తూ ఉంటాయి, కానీ మన స్కిన్కి ఏదైతే pH లెవెల్స్ బ్యాలెన్స్ ఉంటుందో ఆ మాయిశ్చరైజర్ని మనం తీసుకుని యూజ్ చేస్తే మన స్కిన్ చాలా గ్లోగాను అలాగే డైలీ మన స్కిన్ బ్రైట్గా కూడా ఉంటుంది. యాక్చువల్గా క్లెన్జింగ్ అండ్ టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. పచ్చి పాలని తీసుకొని అందులో కాటన్ డిప్ చేసుకొని దాంతో కూడా మనం క్లీన్ చేసుకుంటూ న్యాచురల్ క్లెన్జింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే టోనింగ్ అంటే మనం కూల్ వాటర్ ఆర్ రోజ్ వాటర్తో కూడా టోనింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మాయిశ్చరైజర్, న్యాచురల్గా మాయిశ్చరైజర్ అనేది మనం ఇంట్లో చేసుకోవడం మనకు నార్మల్గా రాదు, కానీ మనం వితౌట్ సాల్ట్ బటర్ దొరుకుతుంది మార్కెట్లో కూడా, ఆ బటర్తో కూడా మనం మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. అండ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ని కూడా మనం మాయిశ్చరైజర్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బాదాం, మిల్క్ ఆయిల్తో కూడా మనం మాయిశ్చరైజర్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమంటే ఆయిల్ అనేది చూసుకుని మన స్కిన్కి ఏదైతే యూజ్ అవుతుందో దాని ప్రకారం అనేది మాయిశ్చరైజర్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఇందులో కూడా మీకు డౌట్ రావచ్చు, నా స్కిన్ ఆయిలీనా డ్రైయా ఎలా కనిపెట్టాలి అని. సో మీకు మనం నైట్ పడుకుని లేచిన వెంటనే ఒక డ్రై టిష్యూని తీసుకొని మనం జస్ట్ డ్రాప్ చేసుకుంటే మన స్కిన్లో ఉన్న ఆయిలీనెస్ ఎక్కువ వస్తుంది అంటే ఖచ్చితంగా మన స్కిన్ ఆయిలీ అవుతుంది. లేదు నార్మల్గా ఉంది అంటే ఇట్స్ డ్రై స్కిన్. సో నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ దట్.